వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్. వాషింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూజ్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రమ్ కి బ్యాక్ సైడ్ లో స్పైడర్ షేప్ అని ఉంటుంది. దీని స్పైడర్ అంటారు. దానికి సర్ఫ్ మొత్తం కూడా పట్టుకొని అది మొత్తం కొరికేసింది. ఇప్పుడు మా మిషన్ కి స్పైడర్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. అయితే ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు మేము ఎలా తెలుసుకున్నాము అనేది ఈ వీడియోలో చెప్తాను. ఆ ప్రాబ్లంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నాకు తెలిసినన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మాకు వచ్చిన ప్రాబ్లము మేము ఎలా తెలుసుకున్నామంటే, ఇప్పుడు డ్రమ్ముకి రబ్బర్కి మధ్యన గ్యాప్ చూడండి. ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను. ఒక సైడ్ అయితే ఫింగర్ అస్సలు వెళ్ళట్లేదు. ఒక సైడ్ గ్యాప్ చూడండి, ఫింగర్ సగం అయితే వెళ్ళిపోతుంది, కనిపిస్తుంది క్లియర్గా చూడండి. దీని వలన డ్రమ్ము బ్యాలెన్సింగ్ తప్పి అసలు డ్రమ్ అనమాట ఫ్రీ మూమెంట్ అవ్వట్లేదు. చెయ్యి పెట్టి తిప్పితే చాలా టైట్గా తిరుగుతుంది. అది ఒక సిమ్టమ్ అయితే. సెకండ్ ఇంకోటి ఉంది. ఏ వస్తువు అయినా సరే మనం కొన్నప్పటి నుంచి కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి మధ్య మధ్యలో ఏమైనా చేంజెస్ వస్తే తెలుస్తుంది. లేదు అంటే స్టార్టింగ్లో కూడా ఇలానే ఉందేమో అని మనం తెలుసుకోలేము. వాషింగ్ మిషన్ లోపల పార్ట్స్ ఏం పోయినా సరే కొన్ని సిమ్టమ్స్ అయితే చూపిస్తుంది. మనం సింపుల్గా చిన్నవే కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని వెంటనే మనం రెక్టిఫై చేసుకోవాలి. మాకైతే వాషింగ్ మిషన్ నడుస్తునేటప్పుడు ఎస్యూడి ఎర్రర్ అని ఒక 3 వీక్స్ నుండి కూడా చూపిస్తుంది. ఈ ఎర్రర్ అనేది నేను వాషింగ్ మిషన్ పైన కొన్ని మెయిన్ ఎర్రర్స్ అయితే ఇచ్చారు. ఆ ఎర్రర్లో చూసాను, ఆ ఎస్యూడి అనే ఎర్రర్ అయితే లేదు. అలాగే బుక్లెట్ ఇస్తారు కదా, అందులో కూడా చూసాను ఎస్యూడి ఎర్రర్, అందులో కూడా కనిపించలేదు. లాస్ట్ ఆప్షన్గా నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎస్యూడి ఎర్రర్ అని. అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో నేను 3-4 వీడియోస్ చూసాను. అందులో కామన్గా ఏం చెప్పారంటే ఎస్యూడి ఎర్రర్ అంత పెద్ద ఎర్రర్ ఏం కాదు, ఎకో డ్రమ్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏమైనా ఉందంటే ఇదేని గుడ్డిగా ఫాలో అయిపోయి కనిపించిన ప్రతిసారి కూడా నేను ఎకో డ్రమ్ చేసేసేదాన్ని. నేను నార్మల్గానే మంత్లీ వన్స్ ఎకో డ్రమ్ అయితే చేస్తాను. బట్టలు వాష్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డస్ట్ అనేది రాలేదు. కానీ ఎకో డ్రమ్ చేసేటప్పుడు మాత్రం చాలా డస్ట్ పార్టికల్స్ వచ్చేవి. నేను వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఆ సర్ఫ్ అనమాట మేము ఎకో డ్రమ్ చేసేటప్పుడు చాలా వచ్చేది. క్లీన్ చేస్తుందేమో అనుకున్నాను కానీ ఆ లోపల పార్టే విరిగి ముక్కలు ముక్కలుగా వస్తుందని అస్సలు అనుకోలేదు. లేట్ చేస్తే లాభం లేదని చెప్పి సర్వీస్ సెంటర్కి కాల్ చేస్తే ఒక అతను అయితే వచ్చారు. అతను ఫస్ట్ డే వచ్చి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. డ్రమ్ము అది మెషిన్ రన్ అవుతున్నప్పుడు సౌండ్ ఏమైనా వస్తుందా అలా క్వశ్చన్స్ అడిగారు. సౌండ్ ఏం రావట్లేదు కానీ ఇలా ఎర్రర్ చూపిస్తుంది అంటే అతను చెక్ చేసి చెప్పారు, లోపల డ్రమ్ము వెనక స్పైడర్ అని ఉంటుంది, అది విరిగిపోయినట్టుంది అని చెప్పారు. అది రీప్లేస్ చేయాలి అని చెప్పారు. ఓకే అని చెప్తే ఇంకా నెక్స్ట్ డే ఆ స్పైడర్ అనే పార్ట్ అనమాట తీసుకొచ్చారు. మొత్తం డ్రమ్ మొత్తం ఓపెన్ చేశారు. ఎలానో ఓపెన్ చేశారు కనుక డ్రమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది మాది. అయితే సర్ఫ్ ఇక్కడ గట్టిగా టైట్గా పట్టుకోవడం వలన ఆ స్క్రూస్ అనమాట రావట్లేదు. అందుకు వేడి చేసి తర్వాత స్క్రూలు తీస్తున్నారు అవి విరిగిపోకుండా ఉండటానికి. ఇలా ఎందుకు అయింది అని అడిగితే అతను 2 రీజన్స్ చెప్పారు. ఒకటి వాటర్ ప్రాబ్లమ్, ఒకటి సర్ఫ్ వల్ల కూడా అవుతుందని చెప్పారు. బోర్ వాటర్‌లో కొద్దిగా సాల్ట్ అనేది కలుస్తుంది కదా, దానివల్ల కూడా ఇలాగ స్టీల్‌ని కొరికేస్తుందంట. మాదైతే సర్ఫ్ ప్రాబ్లమ్ అనుకుంటున్నాను. సర్ఫ్ చూసారా అది కొడుతుంటే ఎలా రాలుతుందో, ఇదే డస్ట్ అనమాట మేము ఎకో డ్రమ్ చేసేటప్పుడు మాకు పైప్ ద్వారా వచ్చేది. నేను అసలు అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కొడుతుంటే చూడండి అది చాలా టైట్‌గా పట్టేసుకుంది. అతను కొడుతుంటే ఆ ముక్క విరిగి పడుతుంది చూడండి. అతను ఏం చెప్పారంటే ఇలానే మీరు నెగ్లెక్ట్ చేసి వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటే ఆ పార్ట్ విరిగి బయటకొచ్చేసేది అని చెప్పారు. అందుకే చెప్తున్నాను, వాషింగ్ మిషన్‌లో ఏమి కొత్తగా కనిపించినా సరే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఒకసారి తెలుసుకున్నాను గనుక మీకు చెప్తున్నాను. సర్ఫ్ చూడండి మొత్తం పట్టేసుకుంది. ఇప్పుడు డ్రమ్ముని చూడండి. తర్వాత మేము క్లీన్ చేసిన తర్వాత డ్రమ్ముని చూడండి. చాలా వరకు కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మాకంత డస్ట్ అయితే లేదు. అంటే మక్కరి పట్టుకొని ఉంటుంది, అదైతే లేదు. ఇప్పుడు లోపల ఉన్న డస్ట్ మొత్తాన్ని కూడా క్లాత్‌తో క్లీన్ చేస్తున్నారు. డ్రమ్ము మాకు వాష్ చేసుకోమని ఇచ్చారు. ఇక్కడ లోపల రబ్బర్ పార్ట్‌కి ఉన్న మక్కరి మొత్తం కూడా అతను క్లాత్‌తో తుడుస్తున్నారు. ఇక్కడ చూస్తున్నంత ఈజీగా అయితే ఇది వదలలేదండి. బట్టలు బ్రష్‌తో మొత్తం గీకారు అయినా రాలేదు. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ పట్టుకొని మొత్తం గీకితే ఆ సర్ఫ్ ఉన్న స్పాట్ ఉన్నాయి కదండీ, అవంతా కూడా వదిలేసి చాలా తెల్లగా వచ్చేసింది. హాట్ వాటర్‌తో క్లీన్ చేయడం వలన కొద్దిగా పని ఈజీ అయింది. ఇది నేను చెప్పాను కదండీ ఎకో డ్రమ్ వేసేసాను చాలా సార్లు అని. అంటే మిషన్ రన్ చేయడం వలన అది బ్యాలెన్సింగ్ తప్పి మొత్తం దేనికో రగడేసిందంట. అందుకు 2 సైడ్స్ కూడా కొద్దిగా క్రాక్ లాగా వచ్చింది. దానికి ఇతను ఎంసీల్ పెడుతున్నారు. ఇదే ఇప్పుడు కొత్తగా పెడుతున్న స్పైడర్ అనమాట. ఇందాక చూసారా ఎంత డర్టీగా ఉండేదో సర్ఫ్ పట్టుకొని. ఇప్పుడు చూడండి తెల్లగా. ఇది అసలు నిజంగా స్పైడర్ మార్చిన దానికన్నా డ్రమ్మే చేంజ్ చేశారేమో అన్నట్టుగా ఉంది గదా. స్పైడర్ చేంజ్‌తో పాటు డ్రమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది.
కొన్ని మిషన్‌లో ఈ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. ఏంటంటే డ్రమ్ముకి మొత్తం కూడా కొన్ని వీడియోస్‌లో చూసాం బురద నీళ్ళుంటాయి గదా! అది మొత్తం కూడా పట్టి డ్రమ్ అస్సలు నడవదు. అది కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకొచ్చిన ప్రాబ్లమ్‌ని మేమెలా తెలుసుకున్నాము, ఎలా రెక్టిఫై చేసుకున్నాం అనేది చెప్పాను గదా! ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనమాట వస్తే ఎలా తెలుసుకోవాలని. చెప్తాను వినండి. ఇదైతే నేను ఇందులో ఎక్స్‌పీరియన్స్ ఏం చేయలేదు. వాళ్ళు చెప్పినవి నేను మీకు చెప్తున్నాను. మిషన్‌ని మనం స్టార్టింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేయాలి అని చెప్పాను కదా! మిషను వేసేటప్పుడు టైము అది పెరుగుతుందా? తరుగుతుందా? అనేది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకేలాగా ఉండాలి. అంటే మనం స్టార్టింగ్ కొత్తలో వేసేటప్పుడు ఎంత టైం అయితే చూపిస్తుందో, అదే అలా ఉందా? లేదంటే ఎక్కువ సమయం తీసుకుంటుందా? అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ అలాగే స్పిన్ అవుతుంది కదా! ఆ టైంలో ఒక రకమైన సౌండు వస్తుంది. అది రెగ్యులర్ సౌండు. అలా కాకుండా వేరేగా ఏమైనా సౌండ్ వస్తుంది అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కడక్ 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 మనే సౌండ్ వస్తుంది. అదైతే మాత్రం డ్రమ్‌లో బ్యాలెన్సింగ్ తప్పినట్టే. ఒక్కోసారి సౌండ్ చిన్నగా వస్తుంది. ఒక్కోసారి పెద్దగా వస్తుంది. అండ్ ఇంకా అలానే వైబ్రేషన్ అనేది నార్మల్‌గా వైబ్రేట్ అనమాట వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్‌గా కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్‌గా అనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వైబ్రేషన్ వల్ల కూడా ఉంటుంది. అంటే ఎక్కువ వైబ్రేట్ అవుతుంది అంటే మాత్రం కంపల్సరీగా దాన్ని చెక్ చేయించండి. అండ్ అలాగే మనము 6 మంత్స్‌కొకసారి వాటర్ ఫ్లోననమాట చెక్ చేసుకోవాలంట. వెనక ఇన్‌లైట్, అవుట్‌లెట్ అని 2 ఉంటాయి. దాన్ని క్లీన్ జేసుకోవాలి. డస్ట్ ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ జేసుకుంటే వాటర్ ఫ్లో అనమాట మనకు కావాలి. ఎంత కావాలంటే అంతే వస్తుంది. అక్కడ డస్ట్ పట్టిందంటే వాటర్ ఫ్లో అనమాట తక్కువగా వచ్చి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దాన్ని గూడా మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే 3 మంత్స్‌కొకసారి ఎకో డ్రమ్ కంపల్సరీగా చేయాలి. ఎకో డ్రమ్ చేసేటప్పుడు మనం సర్ఫ్ వేస్తాం కదా! అది కూడా క్లీన్ చేయాలి. కింద డ్రైన్ అని ఒకటుంటుంది. దాన్ని కూడా క్లీన్ చేయాలి కంపల్సరీగా. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మిషన్ ఎప్పుడు కూడా ఓవర్‌లోడ్ చేయకూడదు. సర్ఫ్ బెస్టా? లిక్విడ్ బెస్టా? అని నన్నడిగితే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నాకైతే లిక్విడే బెస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్‌లో నేను లిక్విడ్ వాడాను. అది ఎక్కువ రోజులొచ్చేది కాదు. ఎక్కువ వేయాల్సొస్తుందని చెప్పి సర్ఫ్ అనమాట మంచిది ఒకటి తీసుకుందాము. సర్ఫే బెస్ట్ అని వాడాను. కానీ ఇలా చూసిన తర్వాత నాకైతే నేను ఇప్పుడు సర్ఫ్ వేయట్లేదు. లిక్విడే వాడుతున్నాను. అంతేనండి. నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ లాస్ట్‌గా స్పైడర్ రీప్లేస్‌మెంట్ చేయడానికి మాకు ఎంత డబ్బులు తీసుకున్నారంటే 7500 తీసుకున్నారు. స్పైడర్ అనేది లో క్వాలిటీలోది దొరుకుతుంది. హై క్వాలిటీది కూడా దొరుకుతుంది. డబ్బులకి చూసుకొని మనం లో క్వాలిటీదేస్తే మళ్ళీ సర్ఫ్ కొరికేస్తుంది. వాటర్ వల్ల కూడా పోతుంది. సో, దానిలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఏదైతే హై క్వాలిటీది మంచి స్టీల్ బిల్డ్ క్వాలిటీని చూసి తీసుకోండి. మాక్సిమం నేను చెప్పాలనుకున్న టాపిక్ మొత్తాన్ని కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇందులో మీకేమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. తెలిస్తే తెలుసని చెప్తాను. లేదంటే తెలుసుకోని చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.